మీరు గతాన్ని పట్టుకొని జీవిస్తున్నారా? పాత సంఘటనలు, పాత సంబంధాలు, పాత తప్పులు ఇవన్నీ మిమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయా? నిజం చెప్పాలంటే గతాన్ని పట్టుకొని భవిష్యత్తుని నిర్మించలేం. గతం అనేది ఒక బరువైన లగేజ్. దాన్ని మీరు మోస్తూ ఉంటే ముందుకు కదలడం కష్టం. ఆ బరువును వదిలేయండి. అప్పుడే మీరు తేలిగ్గా, వేగంగా ఫ్యూచర్ వైపు ప్రయాణించగలరు. ఒక బౌద్ధ గురువు తన శిష్యులతో నది దాటుతున్నప్పుడు ఒక మహిళ నదిలో చిక్కుకుపోయింది. గురువు ఆ మహిళను తన భుజాలపై ఎత్తుకొని నది దాటించాడు. నది దాటిన తర్వాత ఆమెకు జాగ్రత్తలు చెప్పి గురువు దాని దారిలో వెళ్లిపోయాడు. శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. చాలా గంటలు మౌనంగా నడిచిన తర్వాత ఒక శిష్యుడు గురువుని అడిగాడు, గురువుగారు, మీరు మహిళను ముట్టుకోరు, కానీ ఆ మహిళను భుజాలపై ఎత్తుకున్నారు. గురువు నవ్వి అన్నాడు, నేను ఆ మహిళను నది దగ్గరే వదిలేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను నీ మెదడులో మోస్తున్నావు. థింక్ అబౌట్ ఇట్. మీరు కూడా మీ గత జ్ఞాపకాలను, పాత కోపాలను, పాత పశ్చాత్తాపాలను ఇంకా మోస్తున్నారా? అవి మిమ్మల్ని ఎంతో బరువుగా మార్చేస్తాయి. భవిష్యత్తు వైపు సాగనివ్వవు. గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగడానికి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, క్షమించండి, ఫర్గివ్. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇతరులను క్షమించండి. కోపాన్ని, పశ్చాత్తాపాన్ని వదిలేయండి. పాయింట్ నెంబర్ 2, పాఠం నేర్చుకోండి. లెర్న్ ది లెసన్. గతం నుండి పాఠాలు నేర్చుకోండి, కానీ ఆ పాఠాలకి అతుక్కుపోకండి. గతాన్ని వదిలేసి ఆ పాఠాలను భవిష్యత్తుకు ఉపయోగించండి. పాయింట్ నెంబర్ 3, వర్తమానంలో జీవించండి. లివ్ ఇన్ ది ప్రెజెంట్. ప్రతి రోజును ఒక కొత్త ఆరంభంగా చూడండి. ఈ క్షణంలో జీవించండి. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. గతం అనేది మిమ్మల్ని వెనక్కి లాగే యాంకర్ లాంటిది. దాన్ని తెంచుకోండి, వదిలేయండి. మీరు గతాన్ని వదిలేస్తేనే మీ భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది. మీరు గతం గురించి చింతించకుండా కేవలం నేర్చుకున్న పాఠాన్ని పట్టుకుని ముందుకు సాగడానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు తీసుకునే ఆ చిన్న అడుగే మీ భవిష్యత్తుకు ఆధారం. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే చిన్న ప్రయత్నం. సైనింగ్ ఆఫ్, మీ వీకే.